ఫేస్బుక్లో ఒక పోస్టర్ చూసాను. అది ఏంటంటే, చిరంజీవి గారు మీకు అండగా మేము ఉన్నాం, మీరంటే మాకు చాలా ఇష్టం, మిమ్మల్ని బాలకృష్ణ గారు ఏదో పెద్ద మాట అనేసారు, మీ వెంటే మేమని ఒక పోస్ట్ చూసాను పేజీలోనే. ఒక్కడు చెప్తున్నా చూడండి, జన సైనికులు మెగా ఫ్యాన్స్ ఎవరన్నా సరే, బాలకృష్ణ గారు చిరంజీవి గారు మంచి మిత్రులు, ఫ్రెండ్స్ లచ్చ అనుకుంటారు. ఓకే, ఈరోజు వైఎస్ఆర్సీపీలు చిరంజీవి గారు వెనకాల మాట్లాడుతున్నారంటే అది ప్రేమతో అయితే కాదు. ఎలాగైతేనేంటి, ఏం చేసినా అయితే ఏం చేస్తే ఏంటి, పొత్తు అనేది ఉండకూడదు, పొత్తు ఉంటే ప్రమాదం అనే ఉద్దేశంతో చిరంజీవి గారిని ఏదో బాలయ్య గారు అనేవారు మాట అనే ఉద్దేశం రేపితే పవన్ కళ్యాణ్ గారు సీరియస్గా తీసుకుని పొత్తు నుంచి బయటకు వస్తారని చెప్పి చిన్న ఆశ. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ చెప్పారు, ఇంకా రెండు సార్లు పొత్తు కంటిన్యూ అవుతుంది ఎవరిన్ని వేసుకున్నా కానీ. ఇలాంటి చిల్లర వేషాలు జన సైనికుల నమ్మరు, మెగా ఫ్యాన్స్ నమ్మరు. ఒకవేళ నిజంగా మీకు చిరంజీవి గారు అంటే అంత అభిమానం ఉంటే, చిరంజీవి గారి మీద అంత ప్రేమ ఉంటే, ఇప్పుడు వచ్చే సినిమా నెక్స్ట్ ఏ సినిమా అది చిరంజీవి గారి కొత్త సినిమా, దాన్ని వెళ్ళి ఫస్ట్ షో చూడండి. ఫస్ట్ షో వెళ్ళి చూడండి. ఎవరెవరైతే ఇప్పుడు చిరంజీవి గారు మీ వెంటే మేమున్నా, మిమ్మల్ని ఏదనేహారు బాలయ్య గారు అని చెప్తున్నారు కదా, వాళ్ళకే వీడియో. ఓకే, మళ్ళీ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ మెగా ఫ్యాన్స్ కానీ ఇలాంటి వీడియోస్కి మీరు స్పందించడం అసలు వద్దు. జస్ట్ అది వదిలేండి అంతే. లైక్ పెట్టండి, పాజిటివ్ కామెంట్ పెట్టండి. పాజిటివ్ ఎలా అంటే, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, వాళ్ళు విన్నాను అనుకుంటారు. చిరంజీవి గారు బాలకృష్ణ గారు ఫ్రెండ్స్, నాగార్జున గారు ఎన్టీఆర్ గారు ఫ్రెండ్స్ అంటే జోడి. వాళ్ళు ఏదని అనుకుంటారు, తిట్టుకొని తాగేసి అమ్మ బుద్ధులు తిట్టుకుంటారు. ఓకే, వాళ్ళు పడతారు. ఎవరు కూడా ఇలాంటి విషయాల్ని చిరంజీవి గారికి సపోర్ట్కి వస్తారు కదా, మన చిరంజీవి గారి సపోర్ట్కి వెళ్దాం, బాలకృష్ణ గారు తిడదాం అనే ఉద్దేశం ఎవరికి ఉండకూడదు. దయచేసి అర్థం చేసుకోండి. జన సైనికులు మెగా ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు కూడా జస్ట్ ఏంటి, చిరంజీవి గారి మీద ప్రేమతోటి, చిరంజీవి గారి అభిమానంతో కాదు ఈ మాటలు. పొత్తు ఉండకూడదు, పొత్తు లేకుండా చేద్దాం, పవన్ కళ్యాణ్ గారు రెచ్చకూడదాం అనే ఉద్దేశం మాత్రమే. అర్థం చేసుకోండి. ఓకే.